ఇక డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాసిన లేఖపై విద్యుత్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తా అన్నారు. కేసీఆర్ పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు. కేసీఆర్ అభ్యంతరాలపై పునఃపరిశీలన చేస్తామన్నారు. కేసీఆర్ రాసిన లేఖపై ఎల్లుండి సమీక్ష నిర్వహిస్తామన్నారు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు. కేసీఆర్ రాసిన లేఖపై నరసింహారెడ్డి కమిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ రాసిన లేఖపై నిపుణులతో చర్చిస్తామని కూడా తెలిపారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. సుజాత, తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో కూడా అవకతవకలు వెలికి తీసేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి విచారణ కమిషన్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిన్న సంచలన ఆరోపణలు చేశారు. హైకోర్టు జడ్జిగా కూడా రిటైర్ అయినప్పటికీ సహజ న్యాయ సూత్రాలు పాటించడం లేదని కూడా స్వయంగా మాజీ జస్టిస్ నరసింహారెడ్డిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కూడా వ్యతిరేకంగా నిర్వహించేవాలన్న ఉద్దేశంతో కనిపిస్తున్నట్లు కూడా ఆరోపణలు చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అవినీతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా ఇచ్చిన నోటీసులకు కేసీఆర్ జూలై 30 వరకు కూడా గడువు కోరారు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం జూన్ 15 వరకే సమయం ఇస్తామని కూడా స్పష్టం చేసింది. దీంతో సీరియస్ గా స్పందించినటువంటి కేసీఆర్ కూడా కమిషన్ కు నిన్న 12 పేజీల లేఖ రాశారు. ఈ వ్యాఖ్యలు ఏవి చూసినా కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న ఒక ఉద్దేశమే కనిపిస్తుందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఇటు జస్టిస్ నరసింహారెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించాడు. ఏదేమైనప్పటికీ వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డికి సంబంధించి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విద్యుత్ కొనుగోళ్లపై కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉంది. ఆ ఆరోపణల ఆధారంగానే జస్టిస్ నరసింహారెడ్డితో కూడా కీలకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లేఖపై కూడా జస్టిస్ నరసింహారెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిన్న రాసినటువంటి 12 పేజీల లేఖపై కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తాననేసి కూడా చాలా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నిన్న పలు అంశాలను కూడా లేఖలో ప్రస్తావించారు. ఈ వాస్తవాలకి సంబంధించి కూడా వాస్తవాలపై బీహెచ్ఈఎల్ ప్రతినిధులను కూడా ఇప్పటికే వివరాలు అడిగినప్పటికీ ఇంకా కొంతమంది బీహెచ్ఈఎల్ ప్రతినిధులు కూడా వివరాలు అడగాల్సి ఉన్న నేపథ్యంలో కూడా కేసీఆర్ అభ్యంతరాలపై కూడా పునర్పరిశీలన చేస్తామని కూడా నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ రాసినటువంటి లేఖపై కూడా ఎల్లుండి రేపు కూడా ఇటు ప్రభుత్వ హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా ఎల్లుండి దీనిపైన కూడా పెద్ద ఎత్తున సమీక్ష చేస్తామనేసి కూడా నరసింహారెడ్డి ఇప్పటికే వెల్లడించాడు. అవసరమైతే ఈ లేఖపై అదేవిధంగా ఇప్పటికే 15వ తారీఖు వరకే గడువు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో కావచ్చు 12 పేజీల లేఖ మాజీ సీఎం కేసీఆర్ రాసినటువంటి నేపథ్యంలో కావచ్చు ఎల్లుండి పెద్ద ఎత్తున సమీక్ష చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే ఎలాంటి చర్యలకైనా నిర్ణయం తీసుకుంటామనేసి కూడా చాలా స్పష్టంగా ఈ విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నరసింహారెడ్డి మాత్రం స్పష్టం చేశాడు. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.